ఇప్పుడు దేవుడు కుమ్మరించే అభిషేకం ఎలా ఉండబోతున్నది అని అంటే, కేవలము ఆ పని ఎలా ఉండబోతున్నది అని అంటే, సమస్యను తీయడం అని కాదు, కానీ సమస్య ఆ వేర్లను పెకలించడం అనంట. అటువంటి వర్క్ దేవుడు చేయబోతున్నాడు. ఆలోచన చేయండి. చూడండి ఈ యొక్క మాట చూసుకుందాం. మరి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28, 29, 30 చూసుకొని. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. సంసోను గురించి మనకు తెలుసు. దేవుడు ఎటువంటి అభిషేకం చేత నింపినాడు అని అంటే, తనకంటే ముందు ఎవరికి ఇవ్వలేదు, తన తర్వాత కూడా ఎవరికి ఇవ్వలేదు. అటువంటి బలమైన అభిషేకం తన మీద ఉన్నది. కారణం ఏంటిదని అంటే, ఓన్లీ ఫర్ వన్ పర్పస్. ఏంటిదనంటే, అలా ఫిలిస్తీయుల చేతుల నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని విడిపించడము. అంటే ఇట్స్ ఫర్ ద డెలివరెన్స్ కొరకు దేవుడు కుమ్మరించిన అభిషేకం. చూడండి, సంసోను తన జీవితకాలం అంతట్లో కూడా మరి ఎన్నో పోరాటాలు చేస్తున్నాడు, ఎంతో మందిని చంపినాడు, ఎంతో మంది ఫిలిస్తీయులను నాశనం చేసినాడు, ఎంతో మంది ఫిలిస్తీయులు నాశనమైనారు. ఆలోచన చేయండి. మరి దేవుడు తనకి ఇచ్చిన అభిషేకము చేత, తన బలము చేత ఎంతో మందిని చంపినట్టుగా మనం చూస్తాం. కానీ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్, సంసోను జీవితం ఒక చివరి దినాలలో తను అభిషేకం దేవుడు ఎంతగా కుమ్మరించినడు అని అంటే, ఆలోచన చేయండి. తన బ్రతికి ఉన్నప్పుడు అని అంట, ఎంతమందిని అయితే శత్రువుని చంపినాడు అంతకంటే రెట్టింపుగా అనంట లాస్ట్ డేస్ అనాయింటింగ్ లో తన మీద కుమ్మరించబడిన రెండోసారి దేవుడు అభిషేకించినట్టు చూడు. ఆ అభిషేకం ఎంత బలంగా ఉన్నది అని అంటే, ఆలోచన చేయండి. తన జీవిత కాలంలో చంపిన వాడి కంటే ఎక్కువగా చంపినాడు అనంట. దట్ ద లాస్ట్ డేస్, సంసోను జీవితంలో ఆఖరి దినములో దేవుడు తిరిగి అభిషేకించిన అభిషేకం చాలా గొప్పది. చూడండి, తను బ్రతికి ఉన్నప్పుడు తను అంటే ఫస్ట్ డేస్లో తను సైనికులను చంపినాడు. కానీ ఆ లాస్ట్ డేస్లో అనంట దేవుడు అభిషేకము జనరల్స్ని చంపినాడు అనంట. తాను జనరల్స్ని చంపినాడు అనంట. 3000 మంది జనరల్స్ అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరు తెలుసా? దే ఆర్ ద మెయిన్ పీపుల్ అన్నట్టు. దే ఆర్ ద ప్రిన్సిపాలిటీస్. ఆ ఫిలిస్తీయ దేశంని నడిపించే యోధులు అనంట. అంటే 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 మినిస్టర్స్, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్, లేదా కలెక్టర్స్, పెద్ద పెద్ద ప్రజలు అక్కడ కూర్చున్నారు అనంట. మరి అటువంటి వాళ్ళని అందరినీ కూడా చంపినాడు అనంట. ఎలా అంటే ఆ లాస్ట్ అనాయింటింగ్. మీరు చూడండి, ముందున్న అభిషేకం చేత సైనికులను చంపినాడు, కానీ తన ఆఖరి దినాలలో నింపబడిన అభిషేకం చేత జనరల్స్ని చంపినాడు. మీరు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. He destroyed the foundations of the Philistine empire. ఆ ఎంపైర్, ఫిలిస్టీన్ ఎంపైర్ యొక్క ఫౌండేషన్స్ ని డిస్ట్రాయ్ చేసినాడు అనంట. దట్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ అనాయింటింగ్ అనండి. ఇప్పుడు భూమి మీద దేవుడు కుమ్మరించే అభిషేకము అలా ఉండబోతున్నది. ఇట్స్ గోయింగ్ టు షేక్ ద ఫౌండేషన్స్ అన్నట. ఫౌండేషన్స్ ఆఫ్ ద డార్క్ కింగ్డమ్, చీకటి యొక్క రాజ్యం యొక్క పునాదులను కదిలించి అభిషేకమును దేవుడు కుమ్మరించబోతుంది ఆఖరి దినాలలో. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, సంసోను తను బ్రతికి ఉన్న దినములలో చేసిన కార్యాల కంటే లాస్ట్కు దేవుడు తనను అభిషేకించిన అభిషేకం చాలా గొప్పది. ఆ మూల స్తంభాలు అనంట, ఏదైతే ఆధారం ఉన్నదో ఆ 2 స్తంభాలు అవి షేక్ అయినప్పుడు అనంట, ఎవ్రీథింగ్ గాట్ లాస్ట్, ఎవ్రీథింగ్ గాట్ డిస్ట్రాయిడ్ అనంట. ఆ విధంగా దేవుడు ఈ లాస్ట్ డేస్ లో నీ ఇంట్లో ఉన్న సమస్యలకున్న కారణమై ఉన్న స్తంభాలు, ద పిల్లర్స్, హల్లెలూయా, మన దేశము, మన ప్రాంతాలు, మన కుటుంబాలు, మన వంశాలు, ఏ శాపం అనే ఏ జనరేషన్ కర్స్ అనే ఆ పిల్లర్స్ ఉన్నాయో వాటిని దేవుడు షేక్ చేయబోతున్నాడు. హల్లెలూయా. దిస్ లాస్ట్ గ్రేట్ అనాయింటింగ్, ఈ ఆఖరి అభిషేకం అనంట పిల్లర్స్ ని షేక్ చేయబోతున్నది, ఫౌండేషన్స్ షేక్ చేయబోతున్నది. నీ ఇంటి సమస్యలు ఏ పిల్లర్స్ పై ఆధారపడి ఉన్నదో, ఏ పిల్లర్స్ లాగా ఉన్నాయో ఆ పిల్లర్స్ ని దేవుడు, ఆ స్తంభాలను దేవుడు కదిలించబోతున్నాడు. దట్ అనాయింటింగ్ విల్ షోక్ దట్ పిల్లర్స్ అనంట.
that foundations are going to be destroyed. The strong foundations, నీ మీద, నీ కుటుంబంలో, నీ వంశం మీద, మన ప్రాంతాల మీద ఉన్న ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్స్, ఏ ప్రిన్సిపాలిటీస్ అయితే హోల్డ్ చేసి పెట్టినాయో, ఆధారమై ఉన్న ఆ స్తంభాలను దేవుడు విరగొట్టబోతున్నాడు అభిషేకము చేత. దట్ అనాయింటింగ్ విల్ బ్రేక్ ద యోక్ లైక్ నెవర్ బిఫోర్ అంట. మీరు ఆలోచన చేయండి, లాస్ట్ డేస్, సంసోను ఆఖరి దినాలు నింపబడిన అభిషేకము ఎంత బలంగా ఉంది అని అంటే ఫౌండేషన్స్ కలిగించగలిగిందనంట. కాబట్టి మీరు ఆలోచన చేయండి ఒకసారి. హల్లెలూయా. ద పిల్లర్స్ షోక్, ద ఫౌండేషన్స్ వేర్ బ్రోకెన్ అండ్ ద గ్రేట్ జనరల్స్ డిస్ట్రాయిడ్ అనంట. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఈ లాస్ట్ డేస్లో నిన్ను నన్ను దేవుడు అభిషేకించేది ఈ ఫౌండేషన్స్ని కదిలించడానికి, మన కుటుంబము. హల్లెలూయా. నేను అందుకే అంటున్నా కదా, డోంట్ ప్రే ఫర్ జాబ్స్ ఇవ్వండి, లేకపోతే ఈ బలహీనతలు తీసివేయండి, వీటి కూడా కాదు. వెన్ ద పిల్లర్స్ వెన్ దే ఆర్, ఆ స్తంభాలు ఎప్పుడైతే కదిలించబడతాయో, వెన్ ద ఫౌండేషన్ షోక్, హల్లెలూయా, దాని పట్టు వెళ్ళిపోయినప్పుడు, దాని స్ట్రాంగ్ హోల్డ్స్ విరగొట్టబడినప్పుడు ఆల్ ద బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఆటోమేటికలీ అన్నమాట. నీకు కావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి దేవుని సేవకులమైన మనను దేవుడు ఎంతగా అభిషేకించబోతున్నాడు అని అంటే, నేను అందుకే అదే ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, సంసోనుకు లాస్ట్ డేస్లో ఏ అభిషేకం అయితే కుమ్మరించినవో తండ్రి, ఇచ్చినవో ఆ అభిషేకం చేత మనం నింపండి నా తండ్రి. దట్ సంథింగ్ షుడ్ హ్యాపెన్ గ్రేట్ బిఫోర్. గతములో కంటే ఈ రోజుల్లో ప్రభువా అటువంటి బలమైన కార్యాలు జరగడానికి నేను ఆశపడుతున్నాను. సంసోనును అభిషేకించినట్టుగా, లాస్ట్ డేస్లో అభిషేకించినట్టుగా, ఆ లాస్ట్ దినములను అభిషేకించినట్టుగా, అటువంటి బలమైన లాస్ట్ ఎండ్ డేస్ అనాయింటింగ్ని ప్రభు మాపై కుమ్మరించమని నేను చేస్తున్న ప్రార్థనది. మనను దేవుడు ఆ విధంగా అభిషేకించబోతున్నాడు. మునుపు ఎన్నడూ చూడని కార్యాలు మనం చూడబోతున్నాము. మునుపు ఎన్నడూ జరగని మనం చూడబోతున్నాము. నేను అంటున్నా కదా, పరిస్థితుల వైపు చూడకు. ఆల్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, వాటి వైపు నువ్వు చూడకు. ఈ వాక్కు హల్లెలూయా, ఇది నీ కొరకు, చూస్తున్న నీ కొరకు ఇది. గాడ్ ఈస్ గోయింగ్ టు అనాయింట్ యు అని అంట. నిన్ను నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంచబోతున్నాడు. నిన్ను నీ ప్రాంతానికి దేవుడు ఆశీర్వాదంగా ఉంచబోతున్నాడు. నీ వంశాలకు దేవుడు దీవెనకరంగా ఉంచబోతున్నాడు. నీకు ఇచ్చిన పిలుపును దేవుడు రెట్టింపుగా, హల్లెలూయా, దట్ ఆ అభిషేకం చేత దేవుడు మనం నింపబోతున్నాడు. విచ్ విల్ షేక్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద డార్క్ కింగ్డమ్ అని అంట. విచ్ విల్ షేక్ ద పిల్లర్స్ అని అంట. ఆ పిల్లర్స్ని షేక్ చేసే అభిషేకము మన కుటుంబాలు, ఏ బలహీనతలు, ఏ పావర్టీ, ఏ రోగాలు, ఏ శాపాలు అయితే ఆధారపడి ఉన్న పిల్లర్స్, ఆధారపడి ఉన్న ఫౌండేషన్స్, ఇప్పుడు దేవుడు కుమ్మరించే అభిషేకము చేత అవి కదిలించబడబోతున్నాయి. హల్లెలూయా. we are going to see the great changes. హల్లెలూయా. ఒకటి ప్రార్థన చేస్తే వెళ్ళిపోతున్నది మళ్ళా, ఇంకొకటి ప్రార్థన చేస్తే వెళ్ళిపోతున్నది మళ్ళా. చూడండి, ఇటువంటిది ఏది లేకుండా, లార్డ్ ద గ్రేటర్ అనాయింటింగ్ లార్డ్. చూడండి, సంసోన్ జీవితంలో జరిగింది అది. ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి. ఎప్పుడు ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఫైట్ తనకు. బట్ ద లాస్ట్ ఫైట్ వాజ్ ద ఫైనల్ ఫైట్. హల్లెలూయా. ఆ లాస్ట్ అనాయింటింగ్ ఏం చేసిందనంటే, హల్లెలూయా, ఆ రాజ్యాన్ని కూల్చేసిందనంట. ఒక్క రోజులో జరిగిపోయింది. దట్ పవర్ఫుల్ అనాయింటింగ్ ఈ ఎండ్ డేస్లో దేవుడు కుమ్మరించబోతున్నాడు నీపై, నాపై. సంఘాన్ని దేవుడు ఎంత బలపరచబోతున్నాడు అని అంటే, ఎస్, సాటన్ ఫియర్స్ చర్చ్. సంఘము అంటే గడగడ వణుకుతుంది. ఎందుకంటే దట్ అథారిటీ ఈస్ బిన్ డిపాజిటెడ్. అథారిటీ దేవుడు సంఘానికి ఇచ్చినాడు అన్నట. పాతాళలోకపు బలము సంఘం ఎదుట నిలవదు, సంఘ ప్రార్థన ఎదుట నిలవదు. ఏక మనసు కలిగి చేస్తున్న ప్రార్థనలు అనంట. విల్ సీ ద గ్రేట్ వర్క్స్. కాబట్టి ఆలోచన చేస్తూ గతాన్ని మనం పక్కన పెడదాం, గతాన్ని మర్చిపోదాం. దేవుడు ఎటువంటి ద్వారాలు మన కొరకు ఓపెన్ చేసి ఉంచినాడు, ఎటువంటి వాగ్దానం దేవుడు మనకు చేసినాడు, ఆ వాగ్దానాల్లో నెరవేర్పును మనము అలా మన జీవితంలో చూస్తూ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదంగా దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుందో అది మన ప్రజలకు చూపిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. హల్లెలూయా.